హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితాస్ క్లాసెస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం కిండర్ గార్డెన్ పిల్లలకి కలర్స్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి ఈజీగా చెప్దాం. అది ప్లేయింగ్ మెథడ్లో. పిల్లలకి ఆడుకుంటూ చేయడం అంటే ఇష్టం కదండి. సో ఆడుకుంటూ నేర్పిద్దాం. ఇలా మీ దానికోసం ఇలాంటి కార్డ్బోర్డ్స్ కావాలి. అందరిళ్ళల్లో ఏవో ఒకటి ఉంటాయి కదండి. ఇప్పుడు అందరమే అమెజాన్లో ఏవో ఒకటి డెలివరీలు చేసుకుంటున్నారు కదా. ఇది మనం మా పిల్లల బర్త్డే కేక్ బాక్స్ అలాంటిది. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోండి. దాన్ని మనం ఇప్పుడు మనకి ఇలాంటివి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ సైజులో ఇలాంటివి కార్డ్స్ కావాలన్నమాట. దానికోసం మనం ఇలా డిఫరెంట్ ఏ సైజుల్లోనే ఏ కావాలో ఇలాంటి ప్లేట్స్ తీసుకోండి. ప్లేట్స్ లేకపోతే డివైడర్తోనో ఏదో ఒక విధంగా మీరు ఇలాగా కట్ చేసుకోండి. దీన్ని ఇలా ప్లేట్ పెట్టుకోండి. పెన్తో ఇలా మార్క్ చేసి ఈ మార్క్ మీద కట్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ చేసి ఉంచాను, జస్ట్ మీకు చెప్పడం కోసం చూపిస్తున్నాను. ఇలా ఈ షేపుల్లో కట్ చేయండి. ఇలా పెద్దది ఒక షేపు, దీనికన్నా ఈ సైజులో చిన్నది ఒకటి అలా కట్ చేయండి. ఒక్కొక్క కలర్కి 3 కార్డ్స్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఇది బేస్కి తీసుకోండి. బేస్కి హోల్ పెట్టవసరం లేదు. బేస్ లేకుండా ఉండేదానికి హోల్ పెట్టాలి. దీనికి హోల్ ఒకటి పెట్టండి, ఎందుకంటే దీని మధ్యలో మనం ఇలాంటిది స్టిక్ ఒకటి పెట్టుకోవాలి. దీనికి ఈ స్టిక్ పెట్టుకొని ఈ స్టిక్తో దీన్ని ఇలా ఇక్కడ అంటించేస్తే ఫెవిస్టిక్ కానీ గ్లూగమ్ కానీ అయితే ఇంకా అలా స్టిక్ అయిపోద్దండి. అసలు ఓడమన్నా మీకు ఓడదు. మీరు ఇంకా సంవత్సరాలు తీయాలి కానీ అసలు ఓడదు. నేను ఆల్రెడీ చేసి ఉంచాను, అది ఒకటి చూపిస్తాను మీకు. ఇవ్వండి, నేను ఆల్రెడీ చేశాను. ఇవి 2 కార్డ్స్ తీసుకున్నాను. ఒకదానికి హోల్ పెట్టకుండా ఇగో బ్యాక్ సైడ్. మీరు దీనికి కూడా కలర్ చేసుకోవచ్చు కావాలంటే. నేను జస్ట్ చూపించడానికి కదా అని నేను పైన చేశాను. ఈ పై దానికేమో ఇలా హోల్ పెట్టుకున్నాను. హోల్ పెట్టుకొని ఈ స్టిక్ ఇలా పెట్టేసి దీనికి అంటించేసాను. అంటించి దీనికి బ్లాక్ కలర్ వేసాను. ఇప్పుడు ఇలా ఈ సైజులో 2 తీసుకున్నాను. అలాగే దీనికన్నా కొంచెం చిన్న సైజు. మరి ఇప్పుడు ఇందులోకి ఇది అవ్వాలి కదా. ఇలాంటి చిన్న సైజు నేను ఆల్రెడీ చేసానండి. వీడియో లెంతీ అయిపోద్దని ముందే చేసుకొని వీడియో తీస్తున్నాను. సో దీనికన్నా చిన్న సైజు ఒక 3 కట్ చేశాను. 3 ఎందుకు అంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. పిల్లలు కదండి ఇలా ఇరిపేసి ఏదో చేస్తారు కదా. ఈ 3 అయితే వాళ్ళు అసలు ఇలా వంచమన్నా వంచలేదు. చూడండి, నాకే ఎంత కష్టంగా ఉంది. ఏంటమ్మా, వుడ్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా 3 కట్ చేసి మళ్ళీ ఈ 3ంటిని ఫెవిస్టిక్తో గట్టిగా అంటించేసి అప్పుడు కలర్ చేసుకోండి. దీని తర్వాత నేను ఇక్కడ పింక్ చేశాను. నెక్స్ట్ మీరు అంటించక ముందే చెప్తున్నాను, హోల్ చేసేసుకోవాలి. ఎందుకంటే అంటించేసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది కదా. ఇలా ఇండివిజువల్గానే హోల్ చేసేసుకొని అప్పుడు అంటించుకొని అప్పుడు కలర్ చేయండి. ఇలా అర్థమైంది కదండి. ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ తయారు చేసుకోండి. నేను ఓన్లీ మీకు చూపించడం కోసమని బ్లాక్ ఒకటి, పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి చేశాను. గ్రీన్ ఒకటి. మా పిల్లలు వీటితోనే ఆడుకున్నారండి. ఒక 4 years 5 years ఆడుకున్నారు వాళ్ళు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అసలు ఓడమన్నా ఓడదు. మీకు చిరాకు వచ్చి తర్వాత పడేయాలి తప్ప అసలు ఓడదు. ఇవేవి చిరగవు, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటారండి. హోల్ ఫ్రీగా పెట్టండి. పెద్ద దాంతో ఇలా మీరు ఈ స్టిక్ కన్నా ఎక్కువ ఉన్న దాంతో ఇలా చేసుకుంటే పెద్ద హోల్ వచ్చేస్తుంది మీకు. చిన్నది ముందు హోల్ పెట్టుకొని తర్వాత చాక్నే ఏదో ఇలా పెడితే నీట్గా లోపల చూస్తే ఎంత సాఫ్ట్గా అయిపోయింది కూడా. ఈ ఫినిషింగ్లు అవి కూడా నీట్గా కత్తిరితో కట్ చేసేస్తే ఫినిషింగ్లు కూడా నీట్గా వస్తాయి, సాఫ్ట్గా. పిల్లలకి పట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. కార్డ్బోర్డే కాబట్టి ఏం ఉండదు, గుచ్చుకోవడం కానీ పిల్లలకి ఏమైనా తగలడం కానీ ఏమీ ఉండదు. ఇలా తీసుకోవడానికి అర్థమైంది కదండి. వాళ్ళు అడిగేటప్పుడు అమ్మ ఇది ఏ కలర్, ఇది అమ్మ పింకే అంటే పింక్ వేస్తారు, గ్రీన్ వేయమ్మా అంటే గ్రీన్ వేస్తారు. నాన్న అందులోంచి పింక్ కలర్ తీయు అంటే ఈ గ్రీన్ తీసి పక్కన పెట్టుకొని అప్పుడు ఈ పింక్ మళ్ళీ తీసి పెడతారు. ఇలా కలర్స్ ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళకి నీట్గా వస్తుంది, ఆడుకుంటారు, మొబైల్కి ఎడిక్ట్ అవ్వరు, అన్ని విధాలా కూడా బాగుంటుందండి. ఇప్పుడు పిల్లలందరూ ఎక్కువ మొబైల్స్తో ఆడుతున్నారు కదా. ఇలాంటివి ఇచ్చి చూడండి, మీరు మొబైల్ పట్టుకోమన్నా సరే పట్టుకోరు. నెక్స్ట్ ఇదే దీంతో మా పిల్లలకైతే ఇంకోటి కూడా నేను చేశానండి. ఇప్పుడు చేసి చూపించను, కాకపోతే చిన్న ఐడియా చెప్తాను మీకు. చిన్న ఫ్లాష్ కార్డ్స్ లాగా ఇవే కార్డ్స్ని
చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ లాగా కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసి దీనికి కలర్ వేసేయండి. దీనికి కలర్ వేసి ఏబిసిడీలు అలాగా మొత్తం ఏబిసిడీలు అన్నిటికీ ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క కార్డు తయారు చేసుకోండి. అలా రెడీ చేసుకుంటే వాళ్ళకి ఏబిసిడీలు నేర్చుకోవడానికి కూడా ఈ కార్డ్స్తోనే వచ్చేస్తాయి. వాళ్ళకి ఆడుకున్నట్టు ఉంటుంది, నేర్చుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ టీవీలు ఫోన్లు ఎక్కువ చూడరు. నెక్స్ట్ నా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇది యూస్ఫుల్ అవుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకైనా ఇలా చేయండి అని చెప్పండి, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఓకే, మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.